ఆ బద్మాష్ గాలు ఎక్కడ తిరిగినా సరే సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ రావాల్సిందే. కాస్త ఓపిక పట్టండి, వాళ్ళు వచ్చి మీ ట్రాప్లో పడతారు. మేము ఆ రూమ్లో ఉంటాం, మీకేం కావాలి మమ్మల్ని పిలవండి. ఏం అలా చూస్తున్నావు పదా. చోటే పూలు ఎవరు కాటే దిల్ తుక్కుడే తుక్కుడే హమ్ ఆప్కే హై కౌన్ రే. ఏంటి సార్ నన్ను ఇందులో తిడుతున్నారా? లేదురా, ఈ నీచ్ కమిన కుత్తేగాళ్ళు వచ్చే టైంకి శాలినికి ఫోన్ చేసి పిలుస్తా, అప్పుడు చూడు ఉంటది. మీరు జేపీ అల్లుడు, నేను మీ పర్సనల్ మేనేజర్. అరే ఫ్రంట్ కాదు సైడ్ కొట్టు. అరే ఈ బడేగాడి ఒరే, ఆ బడేగాడి దీన్ని ఇంటికి తీసుకొచ్చాడరా, చచ్చిపోయాం. రే నేను ఒక ఐడియా ఇస్తాను. మళ్ళీనా? మనలో ఒకడెళ్ళి దానికి కనిపించినట్టు బయటకు వచ్చేద్దాం. మళ్ళీ వెతుక్కుంటూ ఫాలో అయిపోతుంది. ఊరంతా తిరిగి కన్ఫ్యూజ్ చేసి ఎక్కడో దగ్గర వదిలేసి వచ్చేద్దాం. ఓకేనా? కనిపించు. హలో అంజీ, అర్జెంట్గా వచ్చేలా ఏంటి? పరిగెత్తుకుంటూ వచ్చేలా? వచ్చేస్తున్నా. పరిగెట్టండిరా. ఎందుకు ఆగాంరా? ఎలాగో స్లోగానే వస్తుంది కదా, కంగారేంటి? ఎలా ఇచ్చా? వెనకాల వచ్చేస్తుంది. ఎక్కడ దాక్కోరా? సేఫ్ అయిపోయా. అరే ఫాస్ట్ గా పరిగెట్టండిరా. అరవడు ఏంట్రా? అయ్య బాబాయ్, నా వల్ల కాదురా. అరే తప్పించాల్సిన దాని రా, మనం తప్పుకోకూడదు. రెడీ కమ్మా, పంటలే. ఓకే ఓకే. అరే మలేషియాలో గుడి ఏంటి ఇలా ఉంది? ఇదిగో రోయ్, బుద్ధుడు. ఆయన జీసస్, ఈ చర్చ్. బిడ్డలారా, మిమ్మల్నే బిడ్డలారా, నేను జీసస్ని. ఆ సిలువను చూడండి. మిమ్మల్ని ఒక సమస్య నీడలా వెంటాడుతున్నట్టుంది. కానీ ఆ సంగతి మీకెలా తెలుసు ప్రభు? అయినా మీరు తెలుగులో ఎలా మాట్లాడుతున్నారు తండ్రి? బిడ్డలకు అర్థమయ్యే భాషే ప్రభువు మాట్లాడును. అయితే సబ్ టైటిల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అవును, కరెక్ట్. కొంచెం డౌట్ గా, కొంచెం భయంగా ఉంది. రండి వెళ్ళిపోదాం. మీరిక్కడి నుంచి వెళ్ళిపోయినా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్య మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళదు నాయనా. మరి మాకు దారేంటి ప్రభు? ముందు బిడ్డలారా, నేను కన్ఫెషన్ బాక్స్ అని ఒకటి పెట్టాను ఆ పక్కన. అందులోకి వెళ్ళి మీరు చేసిన తప్పు చెప్పుకుంటే మిమ్మల్ని వెంటాడుతున్న సమస్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. ప్రయత్నించి చూడండి, మనశ్శాంతిగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగలరు. సరే చెప్పుకుందాం. ఫాదర్, ఎస్ మై సన్. మేము జీవితంలో చాలా కష్టపడి పైకి రావాలనుకున్న రోజుల్లో కన్ఫెషన్ బాక్స్ లోకి వచ్చి అబద్ధాలు చెప్పకూడదు నాయనా. అంటే మేము చాలా ఖాళీగా బేవర్స్ గా తిరుగుతున్న రోజుల్లో టింగ్ 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 టింగ్. ఇవి సరిపోవమ్మా, వ్యాలంటైన్స్ డే స్పెషల్. ఇదిగో 100. వెళ్ళు. మీరేంట్రా? అంటే నీ త్రిపుర, నీ సుందరి కూడా ఇక్కడే ఉంటారా? నీ బాల కూడా ఏరే రూమా? అంటే మనలాగే వాళ్ళ ముగ్గురు కూడా రూమ్మేట్స్ అన్నమాట. పిలుద్దాం. బాలా, త్రిపుర, సుందరి. బాలా, త్రిపుర, సుందరి. బాలా ఉందండి? త్రిపుర అని పిలవండి. సుందరి లేదా అండి? ఆగండి, మీరు బాలా త్రిపుర సుందరి గురించే కదా అడుగుతుంది? అవునండి, వాళ్ళ ముగ్గురే. కాస్త పిలుస్తారా? ఏడ్చినట్టుంది. వాళ్ళు ముగ్గురు కాదు, ఒక్కళ్లే. బాల త్రిపుర సుందరి ఒక్కమ్మాయి పేరే.
కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసుకుని ఇందాకే వాళ్ళ ఊరు బయలుదేరింది. ఈ పాటికి బస్టాండ్ లో ఉండుంటుంది. నేను ఒప్పుకోను. మోసం, దగా, కుట్ర. ఏంట్రా ఇది? లేకపోతే పాంచాల్లాగా త్రియాలి అయిపోదామని మన ముగ్గురిని ఒకేసారి పుట్లో పడేసిందిరా. అమ్మాయి నన్ను లవ్ చేసిందిరా, మీ ఇద్దరిని ఎదవలు చేసింది. మాది అదే ఫీలింగ్ బాబు. సరేరా, తన్నే అడిగి ఎవరిని ప్రేమించిందో తెలుసుకుందాం, రండి. దానికోసం 5,000 ఖర్చు పెట్టారా? కాస్త నన్ను ప్రేమించమని చెప్పండి రా. నువ్వు 5,000, నేను 8,000. రేయ్, థు, 12,000 ఇక్కడ. అమ్మ నా సన్ను, అండర్వేర్ కొనుక్కుంటాను 50 రూపాయలు ఎప్పటికీ లేవని చెప్పి 12,000 దానికోసం ఖర్చు పెట్టేస్తావా? అప్పు చేసి తెచ్చాను రాంజిగా, అందుకే లేవని చెప్పాను రా. తర్వాత ఎంత బాధపడ్డానో తెలుసా? పదండ్రా, బస్ ఎక్క లోపల దాని లెక్క తేల్చాలి. మళ్ళీ ఏంటి? ఇంతకీ నీ పేరేంటి? మంగళగౌరి లక్ష్మీ ప్రసన్న. దీనికి 4 పేర్లున్నారు, 4 అవుట్. రేయ్, అది చూడు. రేయ్, అదిగో. బాలా, శుభ్రా, సుందరి, మా ముగ్గురు మనుషులు 3 ముఠాలు చేసి ఆడుకుంటావా? అలా నంగనాచలా చూస్తానే మేము ముగ్గురం ప్రేమిస్తామని తెలిసి మా ముగ్గురితో విడివిడిగా తిరగలేదా? నేను మీలో ఎవరిని లవ్ చేయలేదు కాబట్టి మీ ముగ్గురితోనూ ఫ్రెండ్లీగానే ఉన్నాను. తప్పేంటి? కానీ మేము ముగ్గురం నిన్ను లవ్ చేసాం. ఇప్పుడు నీకు 3 వ్యాలంటైన్స్ డే కార్డులు ఇస్తాం. ఆ 3 తీసుకొని ఎవరో ఒకరికి ఐ లవ్ యూ చెప్పు. ఉన్న పడంగా చెప్పమంటే ఏం చెప్తుంది ఆడపిల్ల? నీ అబ్బా, నీకే సంబంధం? నోరు మూసుకొని కూర్చొని నీ ఊరు బస్సు వస్తే ఎక్కి దుబ్బే, లేదంటే పేపర్ చించినట్టు చించేస్తాను. ఆ ముగ్గురులో ఒకడు ఎవరైనా సరే, మిగతా ఇద్దరు సైడ్ అవుతారు. తీసుకో, ఐ లవ్ యూ. సరే ఇవ్వండి. మీటు నేను కూడా మీకోసం ఒక కార్డ్ తయారు చేయించాను. ఆరు నెలల క్రితమే బాలాజీ అనే ఎన్ఆర్ఐతో నా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళయ్యాక ఎలాగూ ఫారిన్లో ఉంటాను కాబట్టి కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటే మంచిదని మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను. మరి బుద్ధిగా ఆ కంప్యూటర్ కోర్స్ చదువుకోకుండా మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టావు? నోర్ముయ్, నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నాకు ఊపిరానివ్వకుండా కనీసం ఒక్క క్షణం గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకడు నా వెనకాల పడుతూనే ఉన్నారు. మీకు అమ్మాయిలు కనిపిస్తే అర్జెంట్గా ప్రేమించడం తప్ప ఫ్రెండ్షిప్ చేద్దామన్న ఆలోచనే రాదు. మీరు ప్రేమించారు కాబట్టి చచ్చినట్టు మేము ప్రేమించాలంటారు. నో అంటే మీరేమన్నా చేసుకుంటారేమో లేదా నన్నేమన్నా చేస్తారేమో అని భయపడి బాడీ గార్డ్స్ లా ఉంటారని మీతో సరదాగా ఉన్నాను తప్ప వేరే ఆలోచన ఏం లేదు. అయినా మిమ్మల్ని ఎవరు లవ్ చేస్తారు? మీరు ఇలా గాలి తిరుగులు తిరగడం మానేసి లైఫ్లో ఏదైనా సాధించండి. అలా సాధించిన రోజున మీరు అమ్మాయిలు వెనక పడక్కర్లేదు, వాళ్ళే మీ వెనకాల పడతారు. ఫ్రెండ్షిప్ అనేది అబ్బాయిలతోనే కాదు, అమ్మాయిలతో కూడా చేయొచ్చని తెలుసుకోండి. నా వరకు నేను మిమ్మల్ని మంచి ఫ్రెండ్స్ అనుకున్నాను. మీరు కూడా నా గురించి అలాగే ఫీల్ అయితే ప్లీజ్ నా పెళ్ళికి రండి. అదర్వైజ్ మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి. దోల తీరిందా? వెళ్ళి పప్పన్నది. పెళ్ళికి రావాలంట, పెళ్ళికి. మనం పెళ్లికి వెళ్తున్నాం. ఏ మొహాలు పెట్టుకొని వెళ్తాం? మన మొహాలు పెట్టుకొని చూడ్డానికి కాదు, ఆ పెళ్లి చెడగొట్టడానికి.